ఎస్ఎస్ఎన్ఆర్ శ్రీ వినాయక ఏజెన్సీస్ ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీని శాప్ రాష్ట్ర చైర్మన్ అనిమిని రవినాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. పోలు మండలం అక్కంపేట గ్రామంలో ఈ కర్మాగారాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు చేతుల మీదుగా ప్రారంభించగా తొలుత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేడికొండ శ్రీహరినాయుడు ఆయనకు శాలువా బొకేతో ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఎండి శ్రీహరినాయుడు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో మేడికొండ సుమతి, కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు, సంస్థ ఎండి శ్రీహరినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం. శ్రీ వెంకట నివాసాయ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీ वेदांत निरांतर्याम निरांतरमुखेश्वरः आचमनीयं समर्पयामि नित्यरक्षान्तार सहस्राक्षरा परमेभ्यो वरुणान् अन्नमध्ये पार्वती प्रवेशनमावाहयामि भावयामि पूजयामि यज्ञेश्वेड्यः यद्वा वयं प्रभिनाम प्रधान विदुषां देवा अभिदुष्टरासः अग्निष्टद्विश्वमापृणादि विद्वान् ये देवामूरुतभिः कल्पयाति हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्यासानीति तथा ब्रह्मणोपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति. ఏజెన్సీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సిఆర్ నాయుడు గారు మొదటి నుంచి ఈ ఏదైతే చిక్కీలు కానీ ఈ ఫుడ్ ఐటమ్కి సంబంధించి నాణ్యత విషయంలో కానీ క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా గతంలో కూడా ఉపాధి కల్పించి యువతకు ఉద్యోగాలే కాదు, మహిళలకు ఉద్యోగాలే కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్చేలాగా పారిశ్రామికంగా ముందుకెళ్తున్నారు. అయితే ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇట పేదవారికి ఉపాధి కలిగించడంతో పాటు పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దాంతోపాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని సిఆర్ నాయుడు గారు ఈరోజు ఈ వినాయక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. అనతి కాలంలోనే, అతి తక్కువ టైంలోనే ఇంత పెద్ద యూనిట్ని తీసుకొని రావడం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం కాదు, ఈ జిల్లాకు కూడా తలమానికంగా నిలబడుతోంది. ఈరోజు అడిగాను ఎంతమంది ఎంప్లాయీస్ అంటే దాదాపు ప్రత్యక్షంగా 100 నుంచి 150 మంది, పరోక్షంగా 200 మంది ఇక్కడ పనిచేసే పరిస్థితి ఉంది. దీంతోపాటు ముఖ్యంగా రైతాంగం ఈరోజు చిక్కీలు ప్రొడక్షన్ జరగాలంటే పీనట్స్ ఈరోజు ఇక్కడ ఏదైతే ఇటు చిత్తూరు జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈరోజు మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ పండించడం జరుగుతుంది. ఆ వేరుశనగని రైతుల నుంచే డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం, వాళ్ళకి మద్దతు ధర కూడా అందేలాగా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇట బెల్లం కూడా మనకి ఈరోజు చెరుకు అనేది ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చెరుకును బాగా పండిస్తారు. ఈరోజు చెరుకు ద్వారా వచ్చే బెల్లాన్ని కూడా డైరెక్ట్ ప్రొక్యూర్ చేసుకునే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అంటే ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంటు, రైతాంగానికి అండగా నిలబడటం, అదే టైంలో ఇది ఏదైతే గవర్నమెంట్కి కానీ లేదా ప్రైవేట్ సంస్థలకు కానీ షాపులకు కానీ నాణ్యమైన క్వాలిటీ చిక్కీలను సరఫరా చేయాలి. దాంతోపాటు ఇంకా ఏదైతే యూనిట్స్ ఉన్నాయో
ముడి సరుకులు కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా ఇంత పెద్ద యూనిట్ని తీసుకొని రావడం జరిగింది. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి ఆశీస్సులతో ఇది అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా నిలబడాలని, ఇంకా ఇది ఒక యూనిట్తోనే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా మరింత యూనిట్లు పెట్టి మరింత మందికి ఉపాధి కలిగించడంతో పాటు రైతాంగానికి అండగా ఉండాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన చాప్ చైర్మన్ రవినాయుడు గారు, మళ్ళీ మన తిరుపతి గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు, మళ్ళీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మన సోమిరెడ్డి చంద్రమోహన్ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వచ్చి మాకు వాళ్ళ ఆతిథ్యాన్ని సేకరించాము. తర్వాత ఈరోజు ఎన్నో పనులున్నా కూడా రవినాయుడు నిన్న కూడా రాలేకపోయి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఈరోజు తప్పకుండా వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి మాకు ఈ ప్రారంభోత్సవానికి సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా కూడా ఆయనతో ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పనులు కూడా చేయిస్తాడనేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి మేము పెట్టడం ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో నేను చిత్తూరు జిల్లాలో పోయేసి అక్కడ స్థిరపడి 93లో పోయేసి ఇక్కడ మనకి ఎక్కడో బయట ఎంత చేసినా కూడా మన స్వర్గ్రామంలో ఏదైనా 10 మందికి ఉపాధి కావాల్సిన ఆ ఉద్దేశం కానీ ఆ సంతోషం కానీ చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడికి ఒక 100-150 మంది కూడా మన చుట్టూ చెరుకుముడి, ముద్దుముడి, ఈ అక్కంపేటలో కూడా మన ఒక 50 మందికి 100 మందికి ఒక గ్రామం 150 మందికి మనం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామనే ఒక సంకల్పంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికన్నీ కూడా దైవ సంకల్పము, అందరూ అనుగ్రహం ఉంటే ఇంకా ముందు చేసుకోవాలని ఉంది. దాని తర్వాత కూడా మన కృష్ణపట్నం పోర్టు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా నేను చేయాలనుకుంటున్నాను. దానికి కూడా ప్లేస్ కూడా ఇక్కడ 2 ఎకరాల పైన ఉంది. ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసి ఇంతకుముందు ఒక 2 years 3 yearsలో కూడా ఇంకా ఎక్కువ కూడా బిజినెస్ చేయాలని, ఇంకా ఎక్కువ ఉపాధి కల్పించాలని కూడా నేను కోరుతున్నాను.